గనుల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి ఒక సంచలనమైన వ్యాఖ్య చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు గనులని రీటెండరింగ్స్ చెయ్యాలి, లేకుంటే మేమే వచ్చేసి స్వయంగా మేము టెండర్స్ పిలుస్తామనేసి కామెంట్ చేశారు. నిజంగా ఇది ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే విధంగా ఉందా ఈ కామెంట్? అంటే గంగాపురం కృష్ణరెడ్డి గారు ఈ మధ్యన పూర్తిగా ఉత్తర భారతీయ జనతా పార్టీగా మారిపోవటం విచిత్రం. ఆయన సంఘటనలో ఉన్నారు, బీజేపీలో ఏబీపీలో పనిచేసిన వ్యక్తి, మన ప్రాంతం పట్ల నిబద్ధున్న వ్యక్తిగానే సోదరులుగానే భావిస్తాను. వారు కానీ బండి సంజయ్ గారు కానీ, బండా దత్తాత్రేయ గారు, రాజేశ్వరరావు గారు, డాక్టర్ కోవా లక్ష్మణ్ గారు చాలా మంచివాళ్ళు. ఏ రోజు కూడా వాళ్ళ ముగ్గురు ఏ రోజు కూడా తోటి తెలుగు వాళ్ళ మీద ఏ రోజు కూడా ఎలాంటి ఉద్యమంలో ఒక తప్పు మాట మాట్లాడలేదు. ఐఎమ్ హ్యావింగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్. కానీ గవర్నర్ కిషన్ రెడ్డి గారు మరి అదానీ గారు ఆదేశాలతో మాట్లాడుతున్నారో లేదు తెలియదండి. నాకు అర్థం కాంది. తెలంగాణ నడిబొడ్డున సింగరేణి కాలనీస్లో 100% వాటా ఉండే సింగరేణి కాలనీస్కి అప్పించి కేంద్ర ప్రభుత్వం దాంట్లో 49% వాటా కాజేసింది. కేంద్ర ప్రభుత్వం కాజేసింది. నాకు ఖచ్చితంగా తెలుగు జాతి కావాలి, మానవీయత, తెలుగు జాతి. దీని తర్వాతే ప్రపంచంలో ఏదైనా సరే. ఈ ప్రాంత అస్తిత్వం కోసం, తెలుగు బిడ్డల కోసం కాకుండా మీరు మేధాత కోసం దీన్ని తాకడి పెట్టండి, పెట్టే సమస్య లేదు. దేశంలో మూలవాసులు, ద్రవిడ వాసులు ఖచ్చితంగా ఈ దేశంలో మనం తెలుగు వాళ్ళు, తమిళు, కన్నడ, బెంగాలీ, మరాఠీ, ఒరియా వీళ్ళందరూ బాగుండి ఈ దేశ నెంబర్ 1 ఉండాలని కోరుకుంటాం. కానీ ఇక్కడ దీన్ని తొక్కేసి తాకట్టు పెట్టి వెస్ట్ ఇండియా కంపెనీ తాకట్టు పెట్టడానికి ఒప్పుకోవాల్సిన పని లేదు. ది డ్యూ రెస్పెక్ట్ టు ఆనరబుల్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్. ఏంటండి సింగరేణి కాలనీస్లో 100% వాటా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిందే. మీరు వాళ్ళకి 20 లక్షల కోట్లు, 30 లక్షలకు, 23 లక్షల కోట్లు ఎగ్గొట్టేసిన వాళ్ళకి రైట్ ఆఫ్ చేసినప్పుడు మీరు సింగరేణి కాలనీస్ రైట్ ఆఫ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వాల్సిందే. సింగరేణి కాలనీస్ ఐడెంటిఫై చేసింది ఆ గనుల్ని. కొంచెం ఆలస్యంగా తవ్వుకుంటారు. ఇక్కడ అవసరం పిట్ ప్లాంట్స్ వస్తాయి, ఇక్కడ బొగ్గు అవసరం, పవర్ అవసరం ఉంది. ఈ ప్రాంతాన్ని గుజరాతీ వ్యాపారులు, మారవాడి వ్యాపారులు, ఇంకో వ్యాపారం నాకు అనవసరం, న్యూమారిటీ దీన్ని ఆక్షన్ వేసేది లేకుండా చేసింది. ఖచ్చితంగా ఓ టైం తీసుకుని స్పీడప్ చేసుకుని సింగరేణి గట్టికి ఇక్కడ గన్ను తవ్వించుకోమనండి. వేలాది కోట్ల రూపాయల లాభం సింగరేణి ఇవాళ సాధిస్తుంది. దాంట్లో ఎంప్లాయీస్కి అద్భుతమైన లాభాలు పంచుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా డివిడెండ్ ఇస్తుంది. ఇలాంటి దాన్ని మీరు కాదనుకుని దాన్ని మిగతా వ్యాపారాలకు అప్పచెప్పేసి ఇస్తాం మంచి పద్ధతి కాదు. దయచేసి అదానీ గారు అంటే కంపెనీ ఆదేశాలు ఉంటే గనక దయచేసి విరమించుకోండి. తెలుగు జాతి బిడ్డగా మీకు చెప్తున్నాను, దయచేసి ఇలాంటి తెలంగాణకి ద్రోహం చేసే పనులు ఎవరు చేసినా దయచేసి మీరు చేయొద్దు. మీకు ఒక క్యాబినెట్ 2018 నుంచి దేశ చరిత్రలో 14 కోట్ల మంది ఉన్న తెలుగు జాతి ప్రజలు క్యాబినెట్లో అడుగుపెట్టి అర్హత లేకుండా చేసిందండి ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. తెలుసా మీకు? 3.5 సంవత్సరాలు ఆయన సహాయ మంత్రి ఇచ్చారు. క్యాబినెట్ అంటే కేంద్రం, దయచేసి చెప్తున్నా అందరూ అర్థం చేసుకోండి. ఈ క్యాబినెట్ అంటే క్యాబినెట్ సమావేశాలు జరిగినట్టు క్యాబినెట్ మంత్రులనే ఆహ్వానిస్తారు, మిగతా మంత్రులని ఎవరిని ఆహ్వానించరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉంటే అప్పుడున్న ముఖ్యమంత్రులు అదేంటి అందరూ మన క్యాబినెట్ ఏంటి, మిగతా మంత్రులు బయట ఏంటి, అందరూ క్యాబినెట్ అన్నారు. మీకు అర్థమైంది? కేంద్రంలో అది లేదు. దాదాపు 2018 నుంచి ఫిబ్రవరి నుంచి దాదాపు 2-3 సంవత్సరాల పాటు ఒక్క తెలుగు బిడ్డకి క్యాబినెట్ అనేక మంది ఎంపీలు ఉన్నారు. అక్కడ 5 ఉన్నారు. 2019 చూస్తే 5 వెళ్ళిపోయారు. అక్కడ సురేష్ ప్రభు గారు కూడా తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ కింద ఎన్నికైనారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇక్కడ 4 ఎంపీలు ఉన్నారు. 9-10 మంది ఎంపీలు ఉంటే మీరు ఒక్క క్యాబినెట్ పోస్ట్ ఇవ్వలేదంటే నానా కూడా చేస్తే కిషన్ రెడ్డి గారు ప్రమోషన్ ఇచ్చి క్యాబినెట్ ఇచ్చారు, టూరిజం శాఖ మంత్రి. తర్వాత ఇవాళ చెప్తా ఉన్నాను నేను, దయచేసి ఈ ప్రాంత హక్కులకి ఆకాంక్షల వ్యతిరేకంగా వ్యవహరించకండి. ఇంకోటి కూడా చెప్తున్నా, ఆయన బొగ్గు మాత్రమే కాదు, మైన్స్ మినిస్టర్ కూడా ఆయన. సచ్ ఏ పవర్ఫుల్ మినిస్ట్రీ ఇది. అర్జెంటుగా మీరు సాయి రెడ్డి యొక్క ఆత్మత్యాగాన్ని గుర్తు తెచ్చుకోండి. గుప్తా గారి యొక్క క్షతగాతుల్ని దాన్ని తీసుకొని తెలంగాణ బిడ్డలుగా, మిగతా తెలుగు బిడ్డలుగా వాళ్ళు ఆత్మత్యాగం ఎంతమంది చేశారు, ఆత్మ తర్పణం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం తక్షణమే మీరు వచ్చే 3 నెలల్లో క్యాప్టివ్ మైన్స్ కేటాయించండి. మీరు తలుచుకుంటూ అవుతుంది. అది ఇండస్ట్రీ నిలబడుతుంది. వేలాది మంది మన ప్రజల యొక్క, అది ఒక కర్మాగారం కాదు, మన ప్రజల రక్తతర్పణతో ఏర్పడిన తెలుగు జాతికి ఆభరణం అది. అందువల్ల దాన్ని మీరు కాపాడి చరిత్రలో మంచి వాళ్ళిగా మిగులుతారో ఏది. అందులో సహాయ పరిశ్రమ శాఖ మంత్రి ఉన్నారు. మీరు దయచేసి దానికొని లోన్లు ఏంటంటే లక్షల కోట్లు రద్దు చేసినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు 15,000 కోట్లు లోన్ రద్దు చేయలేరా? ఎక్కడ పోతుంది? ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు. ఈ దేశ ప్రభుత్వ ఆస్తి. దానికే 15% వడ్డీ ఇవాళ వ్యాపారం చేసుకున్న అదానీ గారికి 7.98% వడ్డీ. ఒకసారి వెరిఫై చేసుకోండి ఎంత ఇస్తున్నారు. కోటక్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంకులు కాదు, గవర్నమెంట్ బ్యాంకులు ఎంత ఇస్తున్నారు చూసుకోండి. విశాఖపట్నం మాత్రం మనం ఇప్పుడు నాకు తెలియదు ఎంత తగ్గించారు, 14% అంట వడ్డీలు అంట వాళ్ళకి. బ్యాంకులో ఏమైనా అనుకున్నారండి? మీకు అదానీ గారి కంపెనీలు తక్కువ. దయచేసి
అది కూడా చేసి ఆ ఫ్యాక్టరీ లాంటి నిలబెట్టండి. మీ ఆధ్వర్యంలో ఐరన్ కూడా మిగతా తీసుకుని బయ్యాన ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి మొదలు పెడితే వైబుల్ కాదన్నారు. ఎవరైనా వైబుల్ కాదు, బుర్ర తక్కువ ఏదో మాట్లాడతారు కొంతమంది. వీళ్ళు కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారండి. నేను అడుగుతా ఉన్నాను, ఇండియా నుంచి ఐరన్ ఓర్ తవ్వి షిప్ దాకా ట్రక్లో తీసుకెళ్ళి అక్కడి నుంచి జపాన్ తీసుకెళ్ళి జపాన్లో మళ్ళీ దాన్ని మార్చి సూపర్ స్పెషల్ స్టీల్ చేసి మళ్ళీ ఇండియాకి అమ్ముతున్నప్పుడు ఇక్కడ ఎందుకు వైబుల్ కాదండి? నేను అడిగి ఖచ్చితంగా చెప్తున్నాను. దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ టు ద హానరబుల్ మినిస్టర్స్, దయచేసి చరిత్రలో ద్రోహులుగా మిగలొద్దండి. ప్రాంత అస్తిత్వం కోసం, హక్కుల కోసం దయచేసి పోరాడండి. చరిత్రలో మంచి వాళ్ళగా మీరు ఎప్పుడు మిగిలిపోతారు. బీజేపీలో తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని మార్పుల్లో కొద్దిగా చర్చ అయితే బలంగా సాగుతుంది. మీకున్న నాలెడ్జ్, మీకున్న అనుభవంతో ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? ఈ పోటీ తత్వం ఎందుకు ఏర్పడింది అంటే మీరు ఏం చెప్తారు? తెలుగుదేశం ఉన్నప్పుడు ఎంతటి ఇంపార్టెన్స్ ఉండేది చూశారు మీరు. అవును. అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ కంటే ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్ అనగానే ఎంత అధికారంలోకి వచ్చేది ప్రయారిటీ. ఇవాళ 5% నుంచి 13.5% నుంచి ఇవాళ 23% నుంచి 35% పెరిగిపోయింది బీజేపీ ఓటింగ్. కాంగ్రెస్ 40% ఉండొచ్చు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఓటింగ్ 36 నుంచి మొన్న 16.8 పడిపోయింది. ఈ నేపథ్యంలో రేపు అధికారంలో రూపాయలు మేమే అని చెప్పి తెలుస్తూ ఉంటుంది. ఎవరు పిసిసి అధ్యక్షులు అయ్యారో వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని ఒక అవకాశం. అందువల్ల ఈ పోటీలో అనేక మంది ఉన్నారు. ఒకరు ఈటెల రాజేందర్ గారు ఫ్రంట్ అన్నారు. అలాగే ధర్మపురి అరవింద్ గారు, మన రఘునందన్ రావు గారు, అరుణ్ గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఇలాగా ఇంకొకళ్ళు, మొత్తం 5 ఎంతమందో గట్టి పోటీలో ఉన్నట్టున్నారు. ఈటెల రాజేందర్ గారు ఈజ్ ఏ వెరీ రైట్ పర్సన్ అండి. ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన ఆయన కానీ ఆయన మిసెస్ కానీ ఒక సామాన్య ప్రజల పట్ల, తాడిత పీడిత ప్రజారంగం పట్ల, ఆ సమస్యల పట్ల అవగాహన వ్యక్తి, పోరాట యోధుడు. ఈజ్ ఎ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. ఐ డోంట్ నో ద రీజన్స్. మేము ఆయన అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారి బలవంతాన్ని పంపించేశారు ఆయన ఇంకొక లీడర్స్ని ఎదగలేకుండా అనుకుంటే అబ్సల్యూట్లీ రాంగ్ అండి. చేసింది సరే. ఏదైనా ఆయన కాంగ్రెస్లోకి వెళ్లకుండా కేసులు పెట్టించి బీజేపీ పంపించి ఏర్పాటు చేసింది కూడా కేసీఆర్ గారు అంటారు. కాంగ్రెస్ ఉంటే వాషింగ్ పౌడర్ నిర్మా ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర లేదు. వాషింగ్ పౌడర్ నిర్మా ఫ్యాక్టరీ మొత్తం అంతా బీజేపీ దగ్గరే ఉంది. మీకు తెలుసు కదా, ఇలా అవగానే వాషింగ్ పౌడర్ నిర్మల అయిపోతారు. అందుకని ఈటెల రాజేందర్ గారు బీజేపీకి వెళ్తే దాని మీద కేసులు పెట్టాల. నువ్వు వీపు కొడితే నా వీపు నేను గోగుతానని కేవలం నుంచి వాళ్ళు పంపిస్తారని. అందుకని ఆయన సేఫ్. అంటే వీళ్ళు కూడా ఏంటి, కాంగ్రెస్ పార్టీని తగ్గించేసి బీజేపీని పెంచుతామని కేసీఆర్ గారు అనుకున్నారు. ఇవాళ ఏకమేకే కూర్చుంది. అందువలన నా ఉద్దేశం ఎవరు వచ్చినా సరే ఈటెల రాజేందర్ గారు ఫేర్ ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే బీసీ కాన్సెప్ట్తో తీసుకున్నప్పుడు ఆయన కానీ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి పదవి వచ్చింది వేరే సంగతి అండి. అందువలన ధర్మపురి అరవింద్ గారు కానీ అందరూ కూడా ఆ కాన్సెప్ట్కు ముందుకు పెట్టవచ్చు. మిగతా పార్టీస్ ఏ విధంగా కాన్సెప్ట్కి వెళ్తాం, ఇంకో కాన్సెప్ట్ కింద వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే వారికి తెలంగాణ న్యాయం చేసి ఐటీఆర్ తెప్పించుకొచ్చి ఈ 9 సంవత్సరాల బడ్జెట్లో చేసిన మోసాన్ని సవరించి ఒక నేషనల్ ప్రాజెక్ట్ ముందే అనౌన్స్ చేసి ఆ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఒరిజినల్గా పెట్టించి బయాన్ ఉక్కు ఫ్యాక్టరీ ఐటీఆర్ కంప్లీట్ చేసి ఆ నీళ్లలో మిగులు జలాలు మళ్ళీ ట్రిబ్యునల్ వేసి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ రెండింటికి న్యాయం జరుగుతుంది. ఇది చేసి అధికారంలో రావాలని కోరుకోవాలి. కానీ మతాల మీద పెట్టి, కులాల మీద పెట్టి మనం రావటం అనేది మంచి పద్ధతి కాదని మై హంబుల్ రిక్వెస్ట్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అన్నట్లేనా? ఆయన చాలా కాలం క్రితం తెలుగుదేశం పార్టీ అయిపోయింది, మీ పార్టీ ఆఫీస్ అతికించుకోవాల్సిందని మాట్లాడారు. అవును, గుర్తుందా? కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారు అనేది చాలా మంది విశ్లేషణ చేస్తుంటారు. కేసీఆర్ గారు ఓడిపోయింది అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కాదు. నేను కంపేర్డ్ విత్ అదర్ స్టేట్స్ బెస్ట్ అని చెప్పను, కానీ చాలా కంపేర్డ్గా చాలా బెటర్గా ఉందండి. ఐటీ ఎక్స్పోర్ట్స్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని చోట్ల డెవలప్మెంట్ కానీ చాలా బాగానే చేశారు. సెకండ్ థాట్ అంటే బెస్ట్తో కంపేర్ చేయడం ఉన్నట్లు బెటర్గా చేశారు. ఎక్కడొచ్చిందంటే ఈటెల గారిని ఓడించడానికి దళిత బంధు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఉన్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? వాళ్ళని ఏ విధంగా సమాజంలో 4 ఉద్యోగాలు వచ్చేటట్టు చేయించుకున్న సందర్భంగా ఆ విధంగా వెళ్ళాల్సింది అలవిగానే హామీలు ఇచ్చారు. 2 బెడ్రూమ్ అని చెప్పి ఎన్నికల ముందు, రాష్ట్ర బైఫర్కేషన్ ముందు ఏమయ్యా మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీ అల్లుడు వస్తే ఏడబంటాడయ్యా, మేఘని ఏడబెట్టుకుంటావు, బాత్రూమ్ ఉంటా, అది పైగా పక్కన అని చక్కగా యాసంలో గట్టిగా మాట్లాడి చేశారు. 10 సంవత్సరాల పాలనలో 5గురికి ఇల్లు ఇస్తే 95 మంది వ్యతిరేకమయ్యారు. 2కి దళిత బంధు ఇస్తే దాంట్లో పంచుకోండి 10 లక్షలు 5గురు అంటే కేసీఆర్ పంపించాడు, కింద దొప్పించారు అనుకున్నారు. ఈ ఓడించింది ఒకటైతే కాళేశ్వరం ప్రాజెక్టు, నెపోటిజం, ఈ 2 ఓడించినండి.
మూడోది తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్న వాళ్ళు ఎవరు ఒప్పుకోరు, దేనికి అహంకారాన్ని ఒప్పుకోరు. ఒక బాధ అన్న మీరు వెళ్ళి ఛాయ్ నీళ్ళు ఇస్తే హ్యాపీగా అన్న కూర్చొని ఆయన తాగుతారు. మీరు పంచపక్ష పరిమాణాల నుంచి పోరా అక్కడ పోయి తినరా అంటే బాధపడతారు. అలాంటి సమాజంలో ఇవన్నీ కలిపి ఆయనకి జరిగినాయి. ఆ పార్టీ ఏది జరిగింది నాకు ఇంకా మా గుండె ఇంకా గాయపడి ఉందండి ఆయన మీద. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి లాంటి పార్టీ ఇంకోటి ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడే, తెలుగు బిడ్డల అస్తిత్వం కోసం పోరాడే ప్రాంతీయ పార్టీలు ఉండి తీరాలనేదే నా అభిప్రాయం. అది ఆ పార్టీ రూపాయలు తీసుకుంటాం, ఇంకో పార్టీ కేసీఆర్ కోపం వేరే సంగతి. ఖచ్చితంగా ఈ ప్రాంత హక్కుల కోసం పోరాడకపోతే ఉత్తర భారతీయ పార్టీలు, అదాని గారి పార్టీలు పోరాడతాయండి. ఖచ్చితంగా ఆ పార్టీ లాంటివి నిలబడాలనే కోరుకుంటున్నాను. అక్కడ వైకాపా తెలుగుదేశం పార్టీ ఎలా నిలబడాలని కోరుకుంటున్నాను. తెలుగు జాతికి తెలుగు వాళ్ళు ఒక కుటుంబ పాలన సవరించుకుని అందరినీ చేసుకోమని మా సూచన చేద్దాం. ఖచ్చితంగా ఆ పార్టీ నిలబడాలనే కోరుకుంటున్నాను.